నమస్కారం. నా పేరు శ్రీమతి గుళ్ళపల్లి రాజ్యలక్ష్మీ పంతులు. ఇప్పుడు నేను శ్రీ అల్లూరి సీతారామరాజు గారి బుర్రకథ చెప్పబోతున్నాను. అది చెప్పే ముందుగా నా గురించి 2 మాటలు. నేను ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, బిఎడ్, మ్యూజిక్, డ్యాన్స్ డిప్లొమాసు చేసి ఉన్నాను. మా వారు పిల్లలతో ఒరిస్సాలో 30 ఏళ్ళు గడపడం వల్ల ఈ విద్యలను వేటిని ఉపయోగించుకోలేకపోయినాను. ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మా సొంత ఇంటికి వచ్చేశాక వయసు పైబడుతున్నా అవకాశం దొరికినంత వరకు నాలోని కళలను పైకి తేగలుగుతున్నాను, కేవలం మా శ్రీవారి ప్రోత్సాహంతో. విశాఖపట్నంలో కొన్ని స్కూళ్ళల్లో పనిచేస్తూ జాతీయ పర్వదినాలలో అంటే ఆగస్టు 15, జనవరి 26 వంటి రోజులలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారిపై బుర్రకథ రచించి పాడి పిల్లల చేత ప్రదర్శింపచేశాను. ఇప్పుడు నాకు 71 ఏళ్ళు. వార్ధక్యం చేత బుర్రకథకు తగిన సామగ్రి చేకూర్చుకోలేకపోయినందువల్ల పిల్లల చేత కానీ కనీసం నేనైనా కానీ ప్రదర్శించి మీకు ఎక్కువ ఆనందం కలిగించలేకపోతున్నాను. కేవలం ఆ రాసినది చదువుతూ పాడుతూ మీకు ఈ వీడియో అందిస్తున్నాను. ముందుగా భారతమాతకు వందనం. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము తందాన తాన. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము తందాన తాన. వినరా భారత వీర కుమార, విజయము మనదేరా తందాన తాన. వినరా భారత వీర కుమార, విజయము మనదేరా తందాన తాన. అల్లూరి సీతారామరాజు కథ అందరికీ తెలియాలి తందాన తాన. అల్లూరి సీతారామరాజు కథ అందరికీ తెలియాలి తందాన తాన. విశాఖ జిల్లా మన్యం వీరుని విజయగాథ పాడి విశాఖ జిల్లా మన్యం వీరుని విజయగాథ పాడి తందాన తాన. భారత వీరుల శూరుల యోధుల రుణము తీర్చుకోరా తందాన తాన. భారత వీరుల శూరుల యోధుల రుణము తీర్చుకోరా తందాన తాన. తరికిట తంఝరిత. అన్నా, ఎవరి అల్లూరి సీతారామరాజు? ఏమా కథ? అల్లూరి సీతారామరాజు ఎవరా? ఆ రోజుల్లో మన దేశం బ్రిటిష్ వారి రాక్షస పాలనలో ఉండేదిరా. మన ఈ సీతారామరాజు గారే వారిని ఎదిరించి హడలు కొట్టించేశారు. ఈయన ఎప్పటివారు, ఎక్కడ ఉండేవారు? ఈయన 1897 జూలై 4న మన విశాఖ జిల్లాలోని పాండ్రంగి అనే చోట పుట్టారురా. అయితే ఆ రోజుల్లో మన దేశ పరిస్థితి ఎలా ఉండేది అన్నా? ఆ రోజులలో ఆంగ్లేయుల ఆగడాలు మిన్నా. ఆ రోజులలో ఆంగ్లేయుల ఆగడాలు మిన్నా తందాన తాన. ఆగడాలు మిన్నా భారత మాత ముద్దు బిడ్డలను అణచివేసినారు. అయ్యో అణచివేసినారు. వర్తకానికై వచ్చిన వారు రాజ్యాలేలారు. అయ్యో అయ్యో రాజ్యాలేలారు. వర్తకానికై వచ్చిన వారు రాజ్యాలేలారు. మనలో తగవులు పెట్టారు,
రాక్షస పాలన చేశారు. అయ్యో రాక్షస పాలన చేశారు. కొండ కోన అడవులనేది వదిలిపెట్టలేదు. అయ్యో వదిలిపెట్టలేదు. కొండ కోన అడవులనేది వదిలిపెట్టలేదు. అయ్యో వదిలిపెట్టలేదు. మన దేశపు సంపదలను అన్ని దోచివేసినారు. అయ్యో దోచివేసినారు. మన దేశపు సంపదలన్నీ దోచివేసినారు. అయ్యో దోచివేసినారు. మన్యం ప్రజల మాన్యతనంత మంటగలిపినారు. అయ్యో మంటగలిపినారు. అయ్యో అయ్యో తందాన దేవనందనానా. అయ్యో దేవన దేవనందనానా. తరికిట తంజరిత. అయితే అప్పుడు మన రామరాజు గారు ఏం చేశారు? రామరాజు మది మండెరా. రామరాజు మది మండెరా. సై రక్తపు సలసలాగెరా. రక్తం సలసల కాగెరా. సై వీర భయంకరుడాయరా. సై విప్లవ జ్వాలలు రేపెరా. సై మన్యం ప్రజలను ఏకము చేసి తిరుగుబాటు సాగించెనురా. మన్యం ప్రజలను ఏకము చేసి తిరుగుబాటు సాగించెనురా. తిరుగుబాటు సాగించెనురా. బ్రిటిష్ వారిని ఎదిరించెరా. పోలీసుల మదమణచెరా. బ్రిటిష్ వారిని ఎదిరించెరా. పోలీసుల మదమణచెరా. దొరల గుండెలో సింహ స్వప్నమై దడ దడ వణుకు పుట్టించెరా. దొరల గుండెలో సింహ స్వప్నమై దడ దడ వణుకు పుట్టించెరా. దడ దడ వణుకు పుట్టించెరా. అయితే అన్నా, అల్లూరి సీతారామరాజును చూసి భయపడి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? మనకంత అదృష్టం ఎక్కడిదిరా? అల్లూరి అంతు చూడవచ్చాడు రూథరు ఫార్డు. దొర రూథరు ఫార్డు. అల్లూరి అంతు చూడవచ్చాడు రూథరు ఫార్డు. దొర రూథరు ఫార్డు. కుట్రత వీరుని బందీ చేసి కాల్చివేసినాడు. అయ్యో పేల్చివేసినాడు. రూథరు పేల్చివేసినాడు. అయ్యో తందానా దేవనందనానా. అయ్యో తందానా దేవనందనానా. గుండుకు గుండెను ఎదురుగా పెట్టి మండిన గుండెతో లండను దొరలతో. గుండుకు గుండెను ఎదురుగా పెట్టి మండిన గుండెతో లండను దొరలతో రామరాజు పలికే. మన రామరాజు పలికే. ఏనాటికైనా దేశం వీడి వెళ్ళక తప్పదురా. దొర వెళ్ళక తప్పదురా. ఏనాటికైనా దేశం వీడి వెళ్ళక తప్పదురా. దొర వెళ్ళక తప్పదురా. మీరు వెళ్ళక తప్పదురా. నా రక్తం బొట్లు బొట్లుగా వీరులు పుట్టుకు వస్తారు. తప్పక పుట్టుకు వస్తారు. నా రక్తం బొట్లు బొట్లుగా వీరులు పుట్టుకు వస్తారు. తప్పక పుట్టుకు వస్తారు. మీతో యుద్ధం చేస్తారు. మిమ్మి తరిమి పంపుతారు. మిమ్ము తరిమి పంపుతారు. మిమ్ము తరిమి తరిమి పంపుతారు. భారతదేశ సమరములోన జయము పొందుతారు. తప్పక జయము పొందుతారు. భారతదేశపు సమరములోన జయము పొందుతారు. తప్పక జయము పొందుతారు అంటూ ప్రాణాలు వదిలాడు. ప్రాణాలు వదిలేశారు మన అల్లూరి సీతారామరాజు గారు. అంతటి మహనీయుని గాథ విని పాడుకుని మనము ధన్యులమయ్యాము కదరా. ఆ మహనీయునిపై ఒక మంగళగీతం కూడా పాడుకొని తరించుదాము.
మంగళం అల్లూరి సీతారామరాజునకు మంగళం జయ మంగళం మంగళం అల్లూరి సీతారామరాజునకు మంగళం జయ మంగళం మంగళం అఖిలాంధ్ర ఆంధ్ర వీరునకు మంగళం శుభమంగళం మంగళం అఖిలాంధ్ర ఆదర్శ వీరునకు మంగళం శుభమంగళం మంగళం స్వాతంత్ర సమరయోధునికి మంగళం జయ మంగళం మంగళం స్వాతంత్ర సమరయోధునికి మంగళం శుభమంగళం మంగళం జయ జయ భారత మాతకు మంగళం నిత్య మంగళం మంగళం జయ జయ భారత మాతకు జయము మంగళం శుభమంగళం మంగళం నిత్య మంగళం మంగళం శుభ మంగళం. Thank you.